పోలింగ్ ఏరియాలో దాటి అంటే 15 పోలింగ్ స్టేషన్ల పరిధి తర్వాత ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు. అన్వాంటెడ్గా ఎవరు ఉండేదానికి లేదు, చట్టబద్ధంగా ఉండొచ్చు. మీరు ఇది డెమోక్రసీ. ఈ జోన్లు 15 జోన్లు తప్ప, అంటే 15 పోలింగ్ ఏరియాలు తప్ప ఎక్కడైనా ఉండొచ్చు. నేను సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ కానీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కానీ సంపూర్ణంగా కనుక్కొని లీగల్గా కూడా కనుక్కోవచ్చు. మేము కూడా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టచ్చా లేదా అన్న విచారణ తర్వాతనే ఇక్కడ ప్రెస్ మీట్ కూడా పెట్టింది. ఆమె బాధ, ఆమె వాస్తవం. వాళ్ళ అన్న చేసిన దారుణం, వాళ్ళ అవినాష్ రెడ్డి గారు చేసిన దారుణం. తండ్రిని చంపి మభ్యపెట్టి మా మీద ఒత్తిడి పెట్టించి ఆ రోజు ప్లే చేసినది. సృష్టిలో జగన్ రెడ్డి ఎప్పుడు అంటుంటాడు, నాన్న ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, దేవుడు ఉన్నాడని. నేను ఒకసారి మీటింగ్లో చెప్పింది, దేవుడు చీమకు కూడా ఉన్నాడు, సకల కోటి జీవరాశులకు దేవుడు ఉన్నాడు. అతను డ్రామా తనకే ఉన్నట్టు. అది ఒక సినిమాలో ఉంది, అమరీష్ పూరి అని ఒక విలన్, జగదేక వీరుడు అతిలేక సుందరుడి. ఆ సినిమాలో ఒక విలన్ అంటాడు, మీకోసం ఇప్పుడే దేవునితో మాట్లాడొచ్చినా అని. ఈ డైలాగులంతా అయిపోయింది. ప్రజలు మా వైపు ఉన్నాడు, దైవత్వం మా వైపు ఉంది. వాళ్ళ నాన్న కూడా ఇతన్ని చీతరించుకుంటాడు, దరిద్రుడు పుట్టినారా అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తూ ఉండడం ద్వారా లేడీస్ను ఏజెంట్గా పెట్టి మేము ఎలక్షన్ జరగబోతున్నాం అని చెప్తా ఉన్నారు. ఎవరిని అన్వాంటెడ్ వాళ్ళని తప్ప పద్ధతిగా ఎవరిని అరెస్ట్ చేయలేదు. లేడీసు జెంట్స్ అందరు రమ్మనండి. ఎవడు ఎప్పుడు ఏడిపోయినా రమ్మనండి. అంత మేము ఓ అని మేము ఇన్ని లక్షల మెజార్టీ ఉంది. రూల్ ప్రకారం లేదు, రూల్ ప్రకారము ఆ యొక్క శిక్షా స్మృతి చట్టం ప్రకారము ఇప్పుడు కొత్తగా వచ్చింది చట్టం, న్యాయ సేవా సమితి అని. దాని ప్రకారం కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసి చట్ట ప్రకారము ఆ నేరస్తుని బట్టి 7 ఏళ్ళు బిలో ఉన్నప్పుడు మాత్రమే అరెస్టు, 7 ఏళ్ళు లోపల ఉన్నప్పుడు ఎవరినైనా ఎప్పుడైనా పంపాల్సిందే. బిలో 7 years, అబోవ్ 7 years యాక్ట్ని బట్టి జరిగింటుంది. ఇలా యాక్ట్ కూడా తెలియదు, ఎంతసేపునే దొమ్మిగా నడిపినారు. లీగల్ అంటే తెలియదు, ఎలక్షన్ కమిషన్ అంటే తెలియదు, బాగా సంపాదించినారు. దౌర్జన్యమే జిందాబాదు. పాడాపంచు మీరందరూ లోకల్లోనే పాడాపంచులో నేను మొన్న ఈ కొత్తపల్లిలో పోతే నడుచుకుంటూ పోతుంటే రోడ్డు ఎప్పుడుతో రోడ్డు, కానీ మొన్న వేసినట్టు రోడ్డు రికార్డు, బిల్లు పేమెంట్. అంత గొప్పవాని అయినప్పుడు ఆరోపణ నేను కూడా స్వీకరిస్తా. నేను అంత గొప్పవానైనందుకు, నన్ను అంతగా గుర్తించినందుకు నేను కూడా ది కెపాసిటీ మోర్. ఎందుకంటే ఆయన ఎక్సీఎం దాంట్లో నేను మార్చినట్టుంటే అంటే వాళ్ళు ఇంకా వేస్టేగా. అది ఎప్పుడో తెలుసుకోవాలా. ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ కంటే ముందు వచ్చిందా ఇప్పుడు వచ్చిందా, నా డేటా ఎంట్రీ చూసే తెలుస్తుంది. ఏం పట్టించుకోకుండా నిద్రపోయి ఏందో మేము చేసినట్టు, ఎవరో చేసినట్టు. అది ఎలక్షన్ కమిషన్ కూడా రకరకాలుగా తర్వాత క్లియరెన్స్ ఇచ్చింది. ప్రజలు కాదు, ఆన్లైన్ ఎవరు చెప్పాలి. మళ్ళీ ఓటర్ లిస్టు కానీ ఎక్కడెక్కడ బూత్ లిస్టు కానీ పోలింగ్ బూతులు అంతా ఆన్లైన్లో పెడితే ఎవరో చెప్పడం ఏంది, ఎవరో చెప్పాల్సిన పని ఏంది. తెలుసుకోవాలా క్యాండిడేట్లు కంటెస్ట్ చేసినట్టు. ఆన్లైన్ డ్రాఫ్టింగ్ను కూడా తెలుసుకోనంత అసమర్థ పార్టీ ఎందుకు రాజకీయాలు. మీరు డేటా ఎంట్రీ ఇప్పుడు నెట్లో చూస్తే ఎప్పుడు వస్తుంది కొడితే తెలుస్తుంది ఎప్పుడు ఉంది అని. ఇది మధ్యలో క్రియేట్ చేసినది కాదు. ఇప్పుడు ఏదైనా దేశవ్యాప్తంగా ఎలక్షన్ లిస్ట్ అయింది, ఆధార్ కార్డును పట్టుకుంటే ఒక పేరు కొడితే ఆధార్ దాని యొక్క సవివరం వస్తుంది, ఓటర్ లిస్టు వివరాలు వస్తాయి. అంత సంపూర్ణంగా ఇంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన ఈ రోజుల్లో ఇంకా ముద్దు నిద్రపోయి దరిద్రపు ఆలోచనలతో వాళ్ళ పాత దౌర్జన్యం పద్ధతిలో ఆలోచన చేయడం, లీగల్ సిస్టమ్ కూడా వాళ్ళకు తెలియదు. ఏం చేసినా ఉదాహరణకు లిక్కరు ఓపెన్గా అమ్మితే ఏమవుతుంది అనుకున్నారు, ఇప్పుడు బయటకు వచ్చింది. ఇసుక అక్రమంగా అమ్మినారు, ఏమవుతుంది అనుకున్నారు, తెలిసిపోయింది. పాడాపంచు తింటే ఏమవుతుంది అనుకున్నారు, ఇప్పుడు పాడాపంచు డబ్బు రాక సచ్చి గెలబెడతారు. అసలు ఆర్టీసీ బస్సులు 700 మంది పోలీసుల భద్రత ఉంటే అంత భయపడి అందరినీ భయపడిచ్చారు కదా. భయపడిచ్చే వాళ్ళు భయపడినారంటే అది మోరల్గా వాళ్ళు ఇప్పటికీ ఓటమి ఒప్పుకునేటే. అది ఎలక్షన్ సిస్టంలో మీరు కావాలంటే ఎక్కడైనా కనుక్కోండి. ఇప్పుడు ఒంటిమిట్ట కావచ్చు, ఎక్కడైనా
ఆ యొక్క పరిస్థితులు బట్టి ఉండి ఎలక్షన్ కమిషన్ కూడా నిజమైన లోతైన పరిశోధన తర్వాతనే ఆ హక్కు ప్రకారం ఎలక్షన్ కమిషన్ మార్చిందే తప్ప స్థానిక అధికారులు కాదు, మా యొక్క పార్టీ రాజకీయం కాదు. మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ కోసం చెప్తాను. అది అది ఒక్కోసారి ఆ డేటా ఎంట్రీలో అలా జరుగుతుంటుంది. మేము కూడా మా ఏరియాలో కూడా కొన్ని ఓట్లు అటు కొన్ని, నేను హైదరాబాద్లో గమనిస్తే ఈ ఇంటి ఓటు ఆ బూత్లో ఉంటుంది, పక్కింటి బూత్ మరొక దాంట్లో ఉంటుంది. ఎందుకు అన్నప్పుడు అది అకౌంటబిలిటీ, దానికి టాలీ దానికోసం ఏర్పాటు చేస్తారు తప్ప అది ఎలక్షన్ కమిషన్ ఫార్ములా ప్రకారమే జరిగిందని క్లియరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు కోర్టులో రిట్ కూడా, అది కూడా ఉంది రిట్, దానిపైన రిట్ ఉందంట. మాకు నెంబర్లు కూడా వచ్చినాయి, ఏది ఎంత నీ 2-15, 2:30 ప్రాంతంలో కోర్టులో రకరకాల రిట్లు జరిగినాయి. ఆ రిట్ల పైన కూడా కంక్లూజన్ ఉంటుంది, మీకు తెలుస్తుంది. 4 కల్లా 1 గంట అయింది, ఒక 3 అవర్స్లో అది కూడా తెలిసిపోతుంది. ఎట్లా ఏమి న్యాయబద్ధంగా కూడా జరిగిందా, ఏమైనా ఎలక్షన్ కమిషన్ ఏమన్నా మిస్టేక్ చేసిందా, లోకల్ అధికారులు చేసినారా, వాస్తవ పరిస్థితి అనేది కోర్టులో కూడా పోయినారు కదా, కోర్టులో వాదన కూడా వస్తుంది కదా. న్యాయస్థానంలో అప్రూవల్ అయితే అప్పుడేం చెప్తారు అంటే అరాచకమైన అన్యాయమైన ఆరోపణ. ఇది వైఎస్ఆర్ పార్టీకి ఆనవాయితీ అయింది. రైట్ మా ఏమన్నా